సిద్ధపాటు అనేటువంటిది ఏంటంటే, బ్రతుకున్నప్పుడు ఒకవేళ సజీవులుగా ఉంటే యేసుప్రభు వారు వస్తే సజీవులుగా మనం ఆయనతో వెళ్ళిపోతాం. ఒకవేళ ఆయన రాకడాల్సమైతే కనీసం భూమి మీద మరణించిన తర్వాత అయినా తిరిగి లేపబడతాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సిద్ధపాటు అనేటువంటిది ఏంటి? రక్షణ పొందడం, బాప్తిసం పొందడం, దేవుని బిడ్డగా ఈ లోకములో జీవించడము, ఆయన రాకడ కొరకు ఆయన కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలు చేయడం. మనం మెలకువగా ఉండాలి. చివరి మాట ఒకటి రాయబడుతుంది ఏంటంటే, అక్కడే 24వ అధ్యాయంలో 25 వచ్చిన చివరి మాట, ఆ దినం 13 వచ్చిన, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక ఏం చేయమంటున్నాడు? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. చాలామంది మెలకుగా ఉండట్లేదండి. ఈ యొక్క కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో, ఈ యొక్క రాకడ దినాల్లో చాలామంది అశ్రద్ధతో ఉంటున్నారు. అశ్రద్ధ ఏమిటి? అశ్రద్ధ ఏంటి తెలుసండి? వచ్చినప్పుడు చూద్దాం, వచ్చినప్పుడు బాప్తిసం పొందాం, వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్దాము, ఆయన వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు కాదండి చూసేది, ఆయన రాకముందే సిద్ధపాటు కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.